గురుగారు నిజంగా అసలు మత మార్పిడికి ప్రయత్నించే వాళ్ళంతా నిజంగా మనల్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారా? లేదంటే మన సాంప్రదాయాలు ఎందుకు ఫాలో అవుతున్నారు? ఈ మధ్య కాలంలో కొంచెం ఏదో కామెడీగా అనిపిస్తున్నా చర్చిలో ధ్వజస్తంభాలు పెట్టడాలు. అసలు నార్మల్‌గానే వాళ్ళు విగ్రహారాధన అనేది అసలు పూర్తిగా విరుద్ధం అని చెప్తూ ఉంటారు. మరి ఈ సాంప్రదాయాలన్నీ ఎందుకు? అంటే హిందువుల్ని ఫాలో అవుతున్నారా? మనల్ని మార్చే క్రమంలో వాళ్ళు మారిపోతున్నారా? ఇందులో మతము అంటే మతిలోంచి వచ్చింది కదా, ఇంటెన్షన్ అని ఒకటి ఉంటుంది. ఆ ఇంటెన్షన్ చూడాలి. ఉదాహరణకి నేను ఇప్పుడు మీతో చెప్పాను, నేను రాత్రిపూట వండిన ఆహారం తినను అని చెప్పాను మీతో. మీరు అలా వెళ్ళి ఏదో మర్చిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చారు, ఇక్కడ కూర్చొని తినేస్తున్నాను అనుకోండి, మీరు కొంచెం ఇదేంటి ఇలా చెప్పారు అనుకుంటారు కదా. మాకు కాఫీ టీ నిషేధం, ఇది ఎక్కడైనా తాగేసాను కాఫీ టీ, ఇదేంటి అనుకుంటారు కదా. వాళ్ళు విగ్రహారాధన వ్యతిరేకం, అది వాళ్ళ బుక్కే, అందులో రాసుంది. నరకానికి ఎవరు వెళ్తారు అని అడగండి, గూగుల్ తల్లిని అడగండి, పోనీ అకార్డింగ్ టు బైబిల్ హూ విల్ గో టు హెల్ అని అడగండి. వాళ్ళు నరకంకి వెళ్తారు పలానా వాళ్ళు అని చెప్తారు కదా విగ్రహారాధన చేయడం వలన. హూ ఈజ్ గోయింగ్ టు హెల్ అకార్డింగ్ టు ద బైబిల్? దోస్ హూ కమిట్ అట్రాసిటీస్, చదువమ్మా ఇది కింద చూడు. దోస్ హూ కమిట్ atrocities internationally, inflict harm on others and spread corruption on earth will dwell in hell. బైబిల్ అని ఉందా పైన? According to the Bible, some people who go to hell include unbelievers. ఇప్పుడు చదువు. Unbelievers అంటే ఎవరు? అమ్మా, అన్బిలీవర్స్ అంటే ఎవరమ్మా తెలుగులో? నమ్మకం లేని వాళ్ళు, అవిశ్వాసులు. ఇప్పుడు నాకు తెలియక అడుగుతానమ్మా, నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ అడిగారమ్మా, ఎవరు అడిగారు నన్ను ఫోన్ చేసి? ఇప్పుడు ఇవ్వడం అన్న చెప్పించేస్తావు నువ్వు, నాకు టైం లేదు ఇవ్వను, అసలు ఇవ్వనయ్యా మీకు, ఈ ట్రిప్ కాదు ఏ ట్రిప్ ఇవ్వను. సో వాట్, నాకు హక్కు లేదా? నాకు హక్కు లేదా అండి? వీడు అడగగానే ఇచ్చేయాలా, వీడు చెప్పగానే నేను నమ్మేయాలా? అంటే ఎంత పనికిమాలిన పుస్తకం అని చెప్పడానికి ఫస్ట్ డైలాగు. నెక్స్ట్, wicked people. The Bible says that God will punish wicked people in hellfire with coals, fire, brimstone and a burning wine. చూడండి ఆవిడ మోహన్ చూడండి ఎలా ఉందో. నేను ఒకటి వినిపిస్తాను, అది అయిపోయాక అంతే చాలుదా. wicked people, hypocrites, rich people. ఇప్పుడు మనకి మన సాంప్రదాయం ఏమిటంటే సర్వేజన సుఖినో భవంతు. అంటే దాంట్లో మతం ఉందా? లేదండి, లేదు. కానీ వీళ్ళ బుక్ ఎక్కితే ఎలా దిగజారుతారంటే మీరు ఒకసారి వినండి. ఇంకొకసారి అంటే కనుక సాకిచ్చిన పీక్కోసేపండి, నాకు కూసే నిన్ను అర్థమవుతుందా? సాకిచ్చిన పోతాంట్రా నేను పీక పనికి మాలేదబా. ఏంటి చాకు వచ్చింది పీక్కోసేద్దంట. వాళ్ళదేం మతం? ప్రేమ మతం. ఎంత ప్రేమ! ఇది ముష్టో పుస్తకం కోసం. తర్వాత ఎక్కడో నా దేవుడి జోలికి ఎవరైనా వస్తే మట్టి కొట్టుకుపోతారా మీరా? స్వచ్ఛత వల్లారా? ఇంకెక్కడో నరకం. ఇక్కడెక్కడో ఆవిడ చెప్పించింది, ఎంత బాగా చెప్పించిందంటే నరకంలో నిన్ను వేపేస్తున్నప్పుడు, నువ్వు ఆ కేకలు పెడుతున్నప్పుడు అప్పుడు నీకు తెలుస్తుందిరా. కాదు, చిన్నపిల్లల గుండె మీద వేసారు భీమారాన్ని కనిపించమనండి. ఆడి జనములకే పురుగు కాదు, పురుగు సావదు అన్నట్టుగానే అందులోనే సత్తాడాడు, ఆ మంటల్లోనే బాబోయ్ అమ్మోయ్ అని అక్కడే సత్తాడాడు. కొంచెం ముందుకెళ్దాం. అక్కడికి వచ్చి పబ్లిక్లో ఊగితే తిట్టాడు, ఆడికి పాపం ఊరుకునే పోతావు. నరకం గురించి చెప్పింది. నువ్వు నరకంలో పడి నిన్ను ఫ్రై చేసేస్తారు, అప్పుడు మా దేవుడు ఎంత గొప్పడు తెలుస్తుంది, మా దేవుడు ఎంత కరుణామయుడు. ఏంటి వేపినప్పుడు అక్కడ కరుణామయుడు అయితే అసలు వేపకూడదు కాడు, అవునా? వాళ్ళ దేవుడు ఏంటి? కరుణామయుడు కదా. వాడు ఏం చేయాలి? నేను రోగుల కొరకే వచ్చిందనడా రోగు
మరి ఆడు పాపుల కొరకే వచ్చింది అన్నాడుగా. అంటే వాడి పార్టీలో జాయిన్ అయితేనే ఆడు మంచోడు, అవునా? రిజెక్ట్ చేస్తే ఇక్కడ అంటే కాదు. ఇప్పుడు శిశుపాలుడు కృష్ణుని ఏం చేశాడమ్మా? తిట్టాడుగా. ఏం పొందాడు? మోక్షం. అంటే మన ధర్మంలో భగవంతుడిని తిట్టిన వాడిని కూడా మోక్షం ఇచ్చేంత దయాలు భగవంతుడు. ఇక్కడ వీడి పార్టీలో జాయిన్ అవ్వకపోతే ఫ్రై. నువ్వే చదివావుగా, అంత పనికిమాలిన బుక్ అవసరమా మనకి?